అటెన్షన్ ప్లీజ్. 500 రూపాయల కరెన్సీ నోట్లను చలామణి నుంచి తప్పిస్తున్నారా? 500 రూపాయల నోట్లను త్వరలో రద్దు చేస్తారంటూ సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు గందరగోళం సృష్టిస్తున్నాయి. అటువంటిదేమీ లేదని ఖండనలు వెలువడుతున్నా కల్పిత పోస్టులు ఆగడం లేదు. ఒక్క ముక్కలో అవన్నీ ఒట్టి వదంతులే. 2026 జనవరి మొదటి వారంలో ఖండనలు, అధికారిక వివరణ వెలుగు చూసిన తప్పుడు కథనాలు మళ్లీ మొలుచుకొస్తున్నాయి. 500 రూపాయల నోట్లు రద్దవుతున్నాయంటూ కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో వదంతుల వ్యాప్తి జరుగుతూనే ఉంది. 2025 ఏప్రిల్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఒక ప్రకటన చేసింది. రోజువారీ అవసరాల నిమిత్తం 500 కన్నా తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను విరివిగా వాడకంలోకి తెచ్చే యోచన వెలుగు చూడడం తరువాయి ఊహాగానాలతో అసత్య కథనాలు వండి వార్చేవాళ్లు రంగంలోకి దిగిపోయారు. 500 నోట్లను రద్దు చేస్తున్నారన్న ప్రచారం ఒక్కసారిగా జోరందుకుంది. ఆ మధ్య 1000, 500 నోట్ల డిమానిటైజేషన్ జరిగిన క్రమం, నేపథ్యం, అప్పట్లో ఆర్బీఐ విడుదల చేసిన వివరణ అందరికీ తెలిసినవే. 2016 నాటి పెద్ద నోట్ల ఉపసంహరణ తర్వాత ప్రస్తుత 500 నోట్ల మహాత్మా గాంధీ సిరీస్ చలామణిలోకి వచ్చింది. 2024 మార్చి 31 నాటికి దేశంలో 6,000 కోట్లకు పైగా 500 నోట్లు సర్క్యులేషన్లో ఉన్నాయి. పెద్ద నోట్ల ఉపసంహరణ తర్వాత మొత్తం కరెన్సీ చలామణిలో 500 నోట్లు సుమారు 86% చేరాయి. వాటి చెల్లుబాటు కొనసాగుతుందని ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. రిజర్వ్ బ్యాంక్ ధృవీకరించింది. నిజానిజాలేమిటో నిర్ధారించుకోవడానికి ఆర్బీఐ వెబ్సైట్ చూడాల్సిందిగా ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో పిఐబి సూచించింది. ఇంకేం కావాలి? 500 నోట్లు రద్దు అనేది ప్రస్తుతానికి అభూత కల్పనే. మరో అంశంతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. దిస్ ఈజ్ బాలు ఎకల్దేవర సైనింగ్ ఆఫ్. నమస్తే.